జోగిందర్ తనిఖీలకు సంబంధించి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో మరి మేధస్సు గురించి ఈ ప్రాంతంలో కూడా మనం ప్రతిభను వెలికి తీయాలనే ఒక యోచనతో డ్రీమ్ స్టార్ట్ రేస్ డిఎస్ఆర్ అనే వ్యవస్థను మొదలుపెట్టుకొని ఆ కార్యాచరణ భాగంలో మాటల వరకే పరిమితం కాకుండా ఒక వ్యవస్థను మన మంత్రిలోనే గ్రామీణ ప్రాంతాల్లో స్థాపించి దాని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ ఉన్న చిన్నారుల విద్యార్థులకు సంబంధించిన వారి ఆలోచనలు శాస్త్రీయబద్ధంగా ఉన్న వారి మేధస్సును ప్రపంచానికి అన్నిటిని కూడా చూపెట్టే విధంగా వారు చేయదలుచుకున్న ఉత్పత్తులు కానీ కొత్త ఇన్వెన్షన్స్ కానీ ఇన్నోవేషన్స్కు సంబంధించిన అంశం విషయంలో మన ప్రాంతంలో ఉన్న విద్యార్థులు అందరూ కూడా హైదరాబాదు, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులోనూ పెద్ద పెద్ద స్కూల్లో చదివితే తప్ప ఇలాంటివన్నిటిని కూడా సాధ్యపడదు అనే ఆలోచన చేస్తామన్న వారికి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భంలో మా జోగిందర్ గారు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది పెద్దలను ఈరోజు పిలవడం జరిగింది. ఇప్పుడే చెప్పారు, ఈరోజు వేదిక పైన మన జిల్లా కలెక్టర్ గారితో పాటు యూనిసెఫ్ ఇప్పుడే జోగిందర్ గారు చెప్పారు, ఈరోజు పిల్లలకు సంబంధించిన విద్యా వ్యవస్థను పెంపొందించే కార్యక్రమం చేయాలి అనే ఒక ప్రధానమైన కాంక్షతో, ఆలోచనతో, ఒక లక్ష్యంతో మరి యునైటెడ్ నేషన్కి సంబంధించిన ఈ సంస్థ చిన్నారులందరి మరి వారి భవిష్యత్తులో మలుపు తీసుకొచ్చే ప్రయత్నంతో పాటు విద్యకు పెద్ద ఎత్తున పీట వేయాలని మరి యునైటెడ్ నేషన్స్ మనం ఎప్పుడు వింటూనే ఉంటాం, ఐక్యరాజ్య సమితి, ఆ సమితికి సంబంధించిన ఒక విభాగం యూనిసెఫ్కి సంబంధించిన పెద్దలు కూడా మన దగ్గరికి రావటం జరిగింది. వారిని కూడా హృదయపూర్వకంగా ఢిల్లీ నుంచి వచ్చారు. వారు ప్రత్యేకంగా ఢిల్లీ ఎక్కడా ఇది ఎక్కడా, హైదరాబాద్ కంటే అలాంటి వారు రమ్మనంగానే వస్తారు. హైదరాబాద్ నుంచి ఇక్కడ రావాలంటే మరి వారిలో ఉన్న ఒక ఆలోచన గ్రామీణ ప్రాంతం చూడాలి, ఇక్కడ ఉన్న మన విద్యార్థులను చూడాలి, వారికి కనుగొంటా ఉన్న వారి ఆలోచనలను చూడాలి అని తాపత్రయంతో వచ్చేసిన యూనిసెఫ్కి సంబంధించిన పెద్దలు డాక్టర్ గారు, అదేవిధంగా హెచ్డిఎఫ్సికి సంబంధించిన మరి సిఎస్ఆర్కి సంబంధించిన పెద్దలు, మరి మన అందరికీ కూడా మన పక్క ప్రాంతంలో ఇక్కడే ఎన్టీపీసీకి సంబంధించిన ఈడీ గారు, మరి యంగ్ ఇండియాకు సంబంధించిన సోదరిమణి, అదేవిధంగా చెన్నై నుంచి వచ్చేసిన మరొక సోదరిమణి, వారితో పాటు కాగ్నిసెంట్కి సంబంధించి అంటే పెద్ద కంప్యూటర్ కంపెనీకి సంబంధించిన మరి పెద్దలు కూడా వచ్చారు. అదేవిధంగా మనతో పాటు ఇక్కడ వేదికపై ఆశలైన చాలామంది మా సోదరులు, మిత్రులు లక్ష్మీనారాయణ గారు ఈక్విప్కి సంబంధించిన వ్యవస్థకు సంబంధించి ఈరోజు బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ వేస్ట్కు సంబంధించి ఏ విధంగా దాన్ని సరి అయిన మెథడ్లో మళ్ళా ఈ వేస్ట్కు సంబంధించిన అంశం విషయంలో మరి పెద్దలు కూడా వారు కూడా రావటం జరిగింది. అనేక మంది పెద్దలు వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో అంతమంది పెద్దలు వస్తున్నప్పుడు ఈరోజు నాకు ముఖ్యమైన పని ఉన్నప్పటికీ ఇక్కడ రావాలి, ఆలోచన చేయాలని మరి ఒక దృక్పథం, ఒక ఆలోచనతోనే మరి విద్యార్థులందరినీ కూడా కలుసుకునే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో నేను కానీ మొన్ననే ఎన్నికైన మా మున్సిపల్ చైర్మన్ గారు ఒడ్నాల శ్రీనివాస్ గారు కానీ, వేదికపై ఉన్న మా వెంకన్న గారు, రాజు గారు, మా కౌన్సిలర్ సోదరులు సోదరిమణులతో పాటు మా పాత్రికేయ మిత్రులు, విద్యార్థులు, మరి వివిధ సంస్థల నుంచి వచ్చేసిన మా స్నేహితులు, మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ చాలా మంది మా మిత్రులు అనుకుంటూ వెనకాల కూర్చున్న మా మిత్రులందరూ సార్ ఏంది
విద్యార్థులతో మాట్లాడుతున్నాడు, మాకు 100 సమస్యలు ఉన్నాయి అక్కడ. మా పాత్రికే మిత్రులు కూడా అనుకుంటుండొచ్చు, ఇదేంది సిఎస్ఆర్ ఏంది, ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు, అసలు ఇక్కడ ప్రక్రియ ఏంది, అసలు ఈ జోగేందర్ ఎవరు, ఈ కలెక్టర్ గారు వచ్చి ఇంత పెద్ద కార్యక్రమంలో కూర్చొని మరి ఏం చెప్తా ఉన్నారు, మరి మా ఎన్టీపీసీ ఈడీ వచ్చి ఎందుకు కూర్చున్నాడు అనే ఆలోచనతో ఉంటుంది. అందరి మాటలు విన్న తర్వాత మీకు అర్థమైందా? ఏమైనా అర్థం కాకుండా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈరోజు నేను ఆ రోజు ఒక మంచి ఆలోచనతో ఈ ప్రాంతానికి సంబంధించిన మన విద్యార్థి మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ, ఈరోజు మన ఇటు పక్కన ఉన్న మన పెద్దపల్లి జిల్లా కానీ, అటు పక్కన ఉన్న భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా మరి వారి మనసులో ఏదో ఆలోచన ఉంటుంది. మన చుట్టూ ప్రాంతంలో ఉంటున్న అనేక సమస్యలు ఉంటే దానికి పరిష్కార మార్గం మన దగ్గరే ఉంటుందని చేసే శక్తిలో భాగంగానే మరి ఒక ప్రయత్న భాగం ఇది. టీ వర్క్స్ సంబంధించి డ్రీమ్ స్టార్ట్ రైజ్ అనే ఒక వ్యవస్థను మనం పెట్టుకున్నాం. 1 సంవత్సరమైనా 9 నెలల క్రితం. దాంట్లో ఏం జరుగుతుందంటే మా ప్రసాద్కో, మా తిరుపతి యాదవ్కో, మా సత్యం కంటే ఎక్కువ, నాకంటే ఎక్కువ కూడా వారికి తెలుసు ఏ విధమైన ప్రయోగాలు చేస్తే ఏ విధమైన ఉత్పత్తి ముందుకు వస్తుంది, ఆ ఉత్పత్తి ద్వారా 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది అనే ఆలోచన, ఆ రంజింపజేసే కార్యక్రమమే ఈరోజు డ్రీమ్ స్టార్ట్ రైజ్ అనేది. చిన్నారులకు మోటివేట్ చేసే ప్రయత్నం. ఈరోజు చిన్నారులు అందరూ కూడా ఎగ్జిబిట్ పెట్టి వారు కనుగొన్నది, వారి ఆలోచన దృక్పథంతో వారు ఉత్పత్తులు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగానే ఈ ఉత్పత్తులు మనం చూపెట్టాలి, దీనికి మరి ఏ సమస్యకైనా పరిష్కారం ఉందని ఆలోచన ప్రక్రియ ఇచ్చాము డ్రీమ్ స్టార్ట్ రైజ్ పెట్టి. చాలా మంది అనుకుంటాం ఈ చిన్నారులకు ఇస్తే ఏమొస్తుందో సార్కి అర్థమవుతలేదు, ఏం చేస్తున్నారో అని అడుగుతూ ఉంటారు. కానీ ఈరోజు ఈ యువత రేపు రాబోయే కాలంలో దేశానికి, రాష్ట్రానికి, మన ప్రాంతానికి పునాదులుగా నిలబడే అవకాశం కల్పించే బాధ్యతలో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. వీళ్ళకు 2 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో వీరిలో ఉన్న నైపుణ్యం బయటికి రావాలి. ఈరోజు హైదరాబాద్లో చదువుతూ ఉన్న విద్యార్థులకు సరి సమానంగా ఇక్కడ నైపుణ్యం ఉన్నది. వారికి కావాల్సింది ఒక అవకాశం. ఆ అవకాశాన్ని కల్పించే కార్యక్రమం చేయాలి. గ్రామీణ ప్రాంతంలో ఉండాలని, ఆ గ్రామీణ ప్రాంతం నుంచి ముందుకు నడవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మా ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన టీ వర్క్స్ సంబంధించిన జోగేందర్ గారు నా దగ్గరికి వచ్చినప్పుడు వీరు, నేను లేకుంటే మా అధికారులు అందరూ కూడా ప్రతి సందర్భంలో కూడా ఇదే వ్యవస్థను మేము ఆర్గనైజ్ చేయాలంటే ఒక 5 స్టార్ హోటల్లో ఆర్గనైజ్ చేస్తాం. మీరు అనుకుందని చెప్పిన ఇప్పుడే యూనిసెఫ్కి సంబంధించిన పెద్దలందరూ వచ్చినప్పుడు, లేకుంటే మా HGF ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు, మీరు అక్కడ చేస్తున్నప్పుడు మా ప్రాంతంలో ఎందుకు చేయకూడదు అనే అంశాన్ని ముందుకు తీసుకెళ్ళానని జోగిందర్కి చెప్పిన. వాళ్ళందరితో మాట్లాడి ఈ ప్రాంతానికి ఇంత పెద్దలు రావాలి, అక్కడి వరకే మనం పరిమితం కావద్దు, మన ప్రాంతంలో ఉన్న ప్రతిభను, నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రయత్నంలో ఆ ప్రతిభకు కావాల్సిన ప్లాట్ఫామ్ ఇక్కడ ఉందని చూపెడదాం. ఇది వీరు పెద్దలందరూ కూడా 10 మందికి చెప్తారు, మళ్ళీ 10 మంది 100 మందికి చెప్తారు, 100 మంది 1000 మందికి చెప్తారు. ఆసక్తి చూపెట్టేటప్పుడు ఎవరో ఒకరో ఇద్దరో ముందుకొచ్చి, ఇంతకుముందు SDFC వారు వచ్చినట్టు ఒక 10 స్కూళ్లను పూర్తి స్థాయిలో ఆధునీకరణ చేసే ప్రయత్నంలో, ఏ విధంగానైతే ప్రైవేట్ స్కూల్ ఉంటుందో ఆ ప్రైవేట్ స్కూల్కు ధీటుగా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. దాంతోపాటు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కావాల్సిన స్క్రీన్ బోర్డ్స్ కానీ డిజిటైజ్డ్ స్క్రీన్ బోర్డ్స్ ఇవ్వటంతో పాటు ముందుకు రావాలి, చేయాలి. రాబోయే కాలంలో వస్తూ ఉన్న యుగం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధకు సంబంధించిన నాలెడ్జ్ అవసరం ప్రతి ఒక్కరికి. ఆ క్రమంలో ఈ ప్రాంతంలో ఉన్న మన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా మేము మొదటి దఫలోనే ముందడిగేసామని, ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి సంబంధించిన నిపుణులు ఎవరున్నారంటే
మంతనీలో ఉన్నారు. ఆ రోజు మంతనీలో 2024వ సంవత్సరం 25వ సంవత్సరంలో మొదలుపెట్టిన దాని ఫలితాలు కనబడతా ఉన్నాయి. ఇంకో 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో 10 సంవత్సరాల ఆలోచన దృక్పథంతో దూరదృష్టితో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. స్వల్పకాలికంగా చేస్తలేను నేను. ఈరోజు చాలా దూరంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. విద్యార్థుల భవిష్యత్తు, విద్యార్థులకు సంబంధించిన నైపుణ్యం, విద్యార్థులు కనుగొంటా ఉన్న ఉత్పత్తులు, ఇన్నోవేషన్, ఆ ఇన్నోవేషన్కు సంబంధించిన అనేక అంశాలు ఈ ప్రాంతం నుంచే కూడా మనతోని సాధ్యము అని చెప్పటానికి ఈరోజు ఒక ప్రయత్నం, ఒక తొలి అడుగు వేస్తూ ఉన్నాం. అర్థం కానోళ్ళకు నిజంగానే అర్థం కాదు. రేపొద్దున ఏం చేసిండ్రో, ఏదో వచ్చిండు పోయిండు, ఫోజు కొట్టి పోయిండని అనుకునేటోడు అనుకుంటాడు. దానికి నాకు సంబంధం లేదు. కానీ ఈరోజు నేను చేస్తూ ఉన్న ప్రతి అడుగు కూడా భావి తరాలకు ఉపయోగపడే ఒక అడుగు వేయాలని, ఆ అడుగు ప్రయత్నంలోనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నా, చేసి తీరుతాను. పెద్దలందరూ కూడా వచ్చారు. వారందరి సహకారం తీసుకుంటాం. రూపాయలో కాదు, వారికి మేధస్సు, వారి ఇంటెలిజెన్స్, వారి నాలెడ్జ్, వారి ఎక్స్పోజర్, వారు ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్న పరిణామాలను ఏ విధంగా తీసుకొస్తారని నేను ఇప్పుడే చూస్తూ ఉంటే. ఈరోజు యంగ్ ఇండియాకు సంబంధించి ఇప్పుడే చదువుతూ ఉంటాయి సక్సెస్ స్టోరీస్ దట్ ఇన్స్పైర్ అని. పిల్లలందరూ చూడాలి. తిలక్ మెహతా యంగ్ ఇండియాకు సంబంధించిన మా సోదరిమని చెప్పింది. 13 సంవత్సరాల్లో ఒక పేపర్ అండ్ పార్సల్ లాజిస్టిక్ కంపెనీ స్థాపించి మరి అదే రోజు ముంబైలో పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తూ ఉన్నారు. వీరందరి సహకారంతో యంగ్ ఇండియన్స్ వీరి అందరి సహకారంతో. అదేవిధంగా ఇంకో అమ్మాయి శ్రీలక్ష్మి అనే అమ్మాయి 11 సంవత్సరాలకి ఒక ఈ డిజైన్ కంపెనీ పెట్టింది. వారికి ప్రోత్సాహం చేస్తూ ఉన్నారు వీరు. సర్కిల్ అని ఎన్ని సంవత్సరం 5 సంవత్సరాలకే ప్రాజెక్ట్ అయామని హోమ్లెస్ కమ్యూనిటీస్ అంటే ఇల్లు లేని నిరుపేదకి ఆన్లైన్ ఒక స్టోర్ ఏర్పాటు చేసి ఒక వక్తగా మరి ప్రపంచవ్యాప్తంగా చూపెట్టడానికి చేస్తూ ఉన్న ప్రయత్నం ఈరోజు వీరు యంగ్ ఇండియన్స్ చేస్తూ ఉన్న ప్రయత్నం ఈరోజు వారు ఎక్కడో బొంబాయిలను, ఢిల్లీలను, హైదరాబాద్లో చేసింది ఇప్పటివరకు. ఐ జస్ట్ టోల్డ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ మేజర్ సిటీస్. సో అలాంటిది జరుగుతూ ఉన్నప్పుడు మంతనికి రావాలి 250 కిలోమీటర్లు, 40 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఉన్న విద్యార్థులకు కూడా ఇప్పుడు చెప్తా ఉన్నట్టు ఆ విద్యార్థులకు అక్కడెక్కడో ముంబైలో ఉన్నట్టు ఇక్కడ కూడా వారికి ప్రతిభ ఉంది. వారు చేసే నైపుణ్యాన్ని, వారి ఉత్పత్తులను కూడా ఇదే విధంగా ఒక కంపెనీని ఏర్పాటు చేసుకోవడానికి, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటాం. అంటే వాణిజ్యం, వ్యాపారం చేయడానికి, ఎదగడానికి వీలాంటి ప్లాట్ఫామ్స్ ఇక్కడ ఉపయోగపడుతుందని వారందరికీ కూడా మా ప్రాంతం ఈ విధంగా ఉంది. దూరమైన కొద్దిగా వారికి అందరికీ కూడా కష్టమైన మీరు రావాలని వచ్చిండ్రు. అండ్ వాళ్ళు వచ్చినందుకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. నేను వారు నా పక్కన కూర్చొని మాట్లాడతాను, ఏ విధంగా మా పిల్లలకు మీరు ప్లాట్ఫామ్ కలిగించి ముందుకు తీసుకెళ్తారని. ఇప్పుడు వారు చేసిన ఉత్పత్తుల్లో అనేక సందర్భాల్లో అనేక మందితో మాట్లాడి ఆ ఉత్పత్తులకు సంబంధించి రేపు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగపడే విధంగా ఉంటే ఈ చిన్నారులే రేపు పెద్ద కంపెనీ యాజమానులు అయ్యడానికి ఆస్కారం ఇచ్చడానికి మీరు ఉన్నారు. ఐ జస్ట్ టెలింగ్ దెమ్ ఇఫ్ దేర్ ఇన్నోవేషన్ ఈజ్ రియలీ రిక్వైర్డ్ ఫర్ ద మార్కెట్ డిమాండ్, you would be providing that platform to protect them. That's what I was just telling and sharing what I have spoke to you. And I would like to really thank you, madam, for coming all the way down here. It's a too remote an area and too far a place. Definitely I would have interacted with you in Hyderabad too, a beautiful plush office in my office, or either in a 5-star hotel in a convention hall. But I just told Mr. Joginder, please invite them to a small town like this where they can have the visible experience, how things are moving, how our young students have bright minds to do and innovate. And I'm literally putting across to all the elders over here who have come over here to share their experiences. This is one of the invite from me, even though I studied from different schools from all over India.
But my point is, when I'm representing these people over here, you know what the opportunities I got, you know, more than me, they have to get more opportunities. That's the real reason I requested all the elders over here to come and join and share the experiences of young students who have been trained and tutored, monitored, mentored by our T-Works team. Lots of hard work has been done by my T-Works team over here. They have come all the way down from Hyderabad, staying here for the past 9 months, trying to go to every school with the help of our district collector, who is very proactive. And in fact, you know, we are trying to put it across the platform, the T-Works platform, the Dream Start Rise platform, to each and every school. Just imagine if one student comes up with one innovation, that innovation can become a unicorn, and I am really dreaming for it. And hopefully by your encouragement and your cooperation, definitely our young students from our Mantani schools will go a long way, try to prove that world that we are also equally competent along with the students who are studying in Metropolis. So I really thank everybody over here who have come, sitting off the days too, the people who are all here, who have come, traveled all the way down. It's not so easy. It may be easy for me because I keep traveling a day, almost a day, back to my constituency. But it's very tough for all you people. And in fact, from my bottom of my heart, I would extend my deepest thanks to all of you who have come here, who have spent your quality time over here, who have spent their energy and resources to come all the way here. And all the congratulations to young man Joginder, who is trying to do some sort of innovation, trying to do his best, always trying to concentrate what he can do in T-Works, in the rural villages, trying to, you know, identify the talent, create innovation, move from here. Once again, I thank all the people over here who have come all the way down here, and hopefully I would like to see more of your presence many a time, so that, you know, our people will be enthused by your sheer dedication and the work what you have been doing for your organizations. With this, I would like to conclude. నేను ఈరోజు మీ అందరు కూడా చెప్తా ఉన్నాను, వారు రావాలంటే వారి అపాయింట్మెంట్ తీసుకొని సమయం తీసుకొని చాలా సందర్భాల్లో చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఈరోజు మేము పిలవగానే వచ్చి వారి ఆలోచనలు మీకు ముందర పెట్టారు. ఉదాహరణకి ఈ వేస్ట్ గురించి చెప్పారు. అది దానికి ఏ విధంగా మనం దాని గురించి ఆలోచన చేయాలో ఆలోచించాలి. ఈరోజు మన చుట్టుపక్కల ఉన్న చెత్తకు సంబంధించి ఆ చెత్తను ఉపయోగించుకొని కూడా దాన్ని మళ్ళొక్కసారి రీయూజ్, రీసైక్లింగ్ అంటాం మనం. ఏ విధంగా రీసైకిల్ చేసి మళ్ళా కమ్యూనిటీలకు, అంటే సమాజానికి ఉపయోగపడే ఒక కార్యక్రమం చేయొచ్చు ఆలోచన చేయండి. వారు చెప్పారు ఏ విధంగా మెర్క్యూరీ, యూ టోల్డ్ అబౌట్ మెర్క్యూరీ, రైట్? మెర్క్యూరీ అనే ఎలిమెంట్ చిన్నపాటిగా మన శరీరంలో పోతే ఎంత విషపూరితమో, అదే దాని మెర్క్యూరీ ఆ ఈ బ్యాటరీస్లో, అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్కి సంబంధించిన బ్యాటరీస్ని మళ్ళా రీసైకిల్ చేసి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొస్తే ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చిన్నారుల మెదడులో ఒక ఆలోచన ఇవ్వాలనే ఒక తాపత్రయంతోనే నేను ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఆలోచన ఫలితాలు ఇవ్వాలి. ఆ ఫలితాలు ఇస్తూ ఉంటే ఈ ప్రాంతం నుంచి మన పిల్లలకు మెదస్సు, వాళ్ళకున్న మేధస్సు పదనగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసే ప్లాట్ఫామ్లో తప్పకుండా నా శాయశక్తుల ప్రయత్నం చేయడానికి వచ్చినాను. మరి వారికి, వారి తల్లిదండ్రులకు చాలామంది బాగా మాట్లాడారు. పిల్లలు చాలా బాగా మాట్లాడి, ఇంకా మాట్లాడిన వాళ్ళు కూడా మాట్లాడాలి. ఈరోజు మా ఎమ్మెల్యే గారి ముందు మాట్లాడాలి, మా కలెక్టర్ గారి ముందర మాట్లాడాలని ఆసక్తితో ఉన్న పిల్లలందరూ కూడా ఉన్నారు. వారిని ప్రోత్సాహం చేస్తూ ఉన్న టీచర్స్ను కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. డెఫినెట్లీ టీచర్స్ను కూడా అభినందిస్తూ ఉన్నాను. వీ వుడ్ లైక్ టు రియలీ కంగ్రాచులేట్ the teachers also who are contributing their might, their energy, their resources. సో టీచర్స్తో పాటు ఈరోజు ఆ వ్యవస్థకు సంబంధించి రాబోయే కాలంలో ఈ ప్రయత్నంలోనే ముందుకు తీసుకెళ్లే ఆలోచన చేస్తాం. సరే, రెస్ట్ రిమైనింగ్ నేను డెవలప్మెంట్ పరంగా మా మున్సిపల్ చైర్మన్, మా వైస్ చైర్మన్, మా వెంకన్నో, మా శశియో, లేకుంటే మిత్రులందరూ కలిసి నాకు రోడ్లు కావాలి, డ్రైన్లు కావాలని అవన్నీ చేసే ప్రయత్నం అవన్నీ చేస్తూనే ఉంటుంది. దాన్ని మర్చిపోయే ప్రయత్నమే ఉండదు. విద్యా వ్యవస్థను తీసుకురావాలి. ఈ గార్డ్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్, జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడ జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది మంతనిలో, అంటే ఎవరు కూడా నమ్మరు.
ఎప్పుడో 16 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ఈ వ్యవస్థకు సంబంధించి ఇప్పుడే మా జేఎన్టీ ప్రిన్సిపల్ గారు చెప్పారు, విష్ణువర్ధన్ గారు ఏం చెప్పారు, రావాలని నాకు తాపత్రయం ఉంది, ఏదో చేసిపోవాలి, ఉట్టిగానే జేఎన్టీని అడ్డం పెట్టుకొని ఈరోజు రాజకీయం చేసే ప్రయత్నం ఎవరైనా చేసినా ఈరోజు ఏం తప్పు కూడా చేయకూడదు, విద్యార్థులకు సంబంధించిన ఉద్యోగ వ్యవస్థను క్రియేట్ చేయాలని ఈరోజు టీసీఎస్ సంస్థ ద్వారా మరి దానికి ఒక ప్రధానమైన టీసీఎస్ ఆయాన్ అనే ఒక ప్రోగ్రామ్ని పెట్టి వెంటనే నేను ప్రిన్సిపల్ గారికి కాల్ చేసి బొంబాయి నుంచి వచ్చేసిన టీసీఎస్కు సంబంధించిన అధినేతను నెక్స్ట్ డేనే నేను కలెక్టర్ గారితో చెప్పి వారి దగ్గరికి వెళ్ళటం, ల్యాబ్ క్రియేట్ చేయడం, రేపు రాబోయే కాలంలో మరి ఇక్కడ కూడా టౌన్లో కూడా ఈ మంత్ని టౌన్లో కూడా అతి కొద్ది రోజుల్లో కూడా ల్యాబ్ తయారు చేయమని చెప్పాను. కలెక్టర్ గారు అదే పనిలో ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన ఒక ల్యాబ్ని క్రియేట్ చేస్తాము ఇక్కడ ఒకటి, అదేవిధంగా జేఎన్టీయూలో డిజిటైజ్ ల్యాబ్ క్రియేట్ చేస్తే ఏఐకి సంబంధించి మా విలేకరుల మిత్రులు కూడా పోయి దాంట్లో నేర్చుకునే ప్రయత్నం, దాని ద్వారా ఒక సమాచారాన్ని తీసుకొని డేటాను ప్రక్రియను చూపెట్టుకొని ఇంకా ఏ విధంగా మెరుగైన రీతిలో మీరు న్యూస్ ఇచ్చే ప్రయత్నంతో పాటు ఇంకెవరైనా సాంకేతిక పరంగా దాన్ని ఉపయోగించుకొని ఇన్నోవేషన్ చేసే కార్యక్రమంతో పాటు ఒక బ్యూటిఫుల్ ల్యాబ్ని చేయబోతా ఉన్నాం. ఇంకో వారం రోజుల్లో పెద్దపల్లిలో కూడా మరి మహిళలకు సంబంధించి నా శాఖకు సంబంధించి వి హబ్ అంటే మహిళల సాధికారితకు సంబంధించి విమెన్ ఎంపవర్మెంట్ అంటాం. ఆ విమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన అంశం విషయంలో ఒక ప్రధానంగా పెద్ద ఆఫీస్ కార్యక్రమాన్ని కూడా మరి ఈ 1 వీక్లో పెద్దపల్లి హెడ్ క్వార్టర్స్లో చేపట్టబోతా ఉన్నాం. దానికి సంబంధించిన ఆలోచన ప్రక్రియ ఈరోజు కేవలం ఇవన్నీ కూడా మరి పట్టణం వరకే పరిమితం కాకుండా ఈరోజు మీరు చెప్తా ఉన్నట్టు, సార్ ఐ వాజ్ జస్ట్ టెలింగ్ దెమ్ యాజ్ పర్ యువర్ vision and idea what we are also doing the same thing. We are not restricting the technologies, restricting the innovation, restricting empowerment of each and every individual, not to only to cities and which are bigger cities. We would like to bring to the tier 2, tier 3 and also to the rural villages, and this how we can propel our economy to move from $200 billion to 1 trillion by 2034 and 3 trillion by 2047. This is what our idea is. Each and every citizen, we will empower them, come up with some sort of a innovation, some sort of a strength behind them, and see that they become the greatest potential economic engine growth for our economy. This is our vision and we are trying to put forward. And secondly, what you have been trying about the 4 indicators, what you have been saying, we are already doing the scaling part. We are trying to get everything to the rural areas and we are trying to create the institutions what has been required as you decide. Whatever the next which has to be done, we are trying to put it in a positive way. I would like to thank you for all the good suggestions you made. నేను పిల్లలకు కూడా ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను, పిల్లల తల్లిదండ్రులకు కూడా పిల్లల మెదడులో ఏదన్నా వచ్చి చేయొచ్చు అంటే దాన్ని ప్రోత్సాహం చేసే ప్రయత్నం చేయండి. కొత్త ప్రయోగాలు చేస్తే అధునాతనమైన సాంకేతిక పరమైన పరిజ్ఞానంతో ఏదైనా సాధించొచ్చు. ఇంతకుముందు మా సోదరుడు చిన్నారి పాట పాడుతూ ఉన్నప్పుడు ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఏదైనా సాధించవచ్చు, వెనుక పోకూడదు అనే ఒక ఆలోచన చెప్పింది. ప్రత్యేకంగా ఈ దినం మా జోగేందర్ గారు ఆర్గనైజ్ చేసేది నేషనల్ సైన్స్ డే. అదేవిధంగా నేను ఆ చిన్నాన్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలిపేస్తా ఉన్నాను. చాలామంది కూడా సివి రామన్ ఎఫెక్ట్ అని చదువుతూ ఉంటాం. ఆ సివి రామన్ గారిని వారి జన్మదినం మనము ఈరోజు నేషనల్ సైన్స్ డే నిర్వహించుకుంటాం దేశవ్యాప్తంగా. ఈరోజు మన మంతనిలో సివి రామన్ డే, నేషనల్ సైన్స్ డే. అదే సివి రామన్ ఎఫెక్ట్ అంటే ఏందో చెప్పిన చిన్నారికి కూడా మరి ప్రత్యేకంగా మరి విద్యార్థులకు హృదయపూర్వకంగా నేషనల్ సైన్స్ డే మరి సందర్భంలో వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన మా టీ వర్క్ సంబంధించిన సిఇఓ గారు జోగేందర్ గారితో పాటు అదేవిధంగా టీవీ వర్క్స్లో మరి ఇక్కడే మంతనిలో ఉండి డిఎస్ఆర్లో పనిచేస్తూ ఉన్న
మా సోదరులు సోదరులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.